అనుబంధం ఎపిసోడ్ 6. పద్మకు సీమంత వేడుక జరిపించాలని రాము తండ్రి తనకి ఆస్తిగా ఇచ్చిన జట్కాని ప్రాణప్రదంగా చూసుకుంటున్న గుర్రాన్ని అయిష్టంగానే అమ్మేస్తాడు. అలా రాము ఉన్న జీవనాధారాన్ని కూడా కోల్పోతాడు. అనుకున్నట్లుగానే రాము పద్మకి సీమంత వేడుకని జరిపిస్తాడు. కొన్ని నెలలకు పద్మ పండంటి మగబిడ్డకి జన్మనిస్తుంది. పద్మ కొడుక్కి వేణు అని నామకరణం చేస్తారు. ఇక పద్మ కొడుకు పెరిగి స్కూలుకు వెళ్లే వయసుకి వస్తాడు. రోజులు గడిచే కొద్దీ రాము బాగా అనారోగ్యం పాలవుతాడు. పగలు రాత్రి దగ్గుతూనే ఉంటాడు. చెల్లెల్ని చూడాలని రాము చాలా కాలం తర్వాత చెల్లెలింటికి వస్తాడు. పద్మ రాము వాలకాన్ని చూసి అవాక్కవుతుంది. చెల్లెల్ని చూసిన ఆనందంతో రాము పొంగిపోతాడు. కాని పద్మకి మాత్రం అన్నయ్యని చూసిన ఆనందం ఏమాత్రం కలగదు. కొడుకుని రాము దగ్గరికి వెళ్ళనివ్వకుండా చూస్తుంది. పైకి చెప్పకపోయినా రాము పరిస్థితిని చూసి అసహించుకుంటుంది పద్మ. పద్మ వాలకాన్ని చూసిన ఆమె అత్తగారు కూడా ఆశ్చర్యపోతుంది. పద్మ రాముని అవుట్ హౌస్ కి పరిమితం చేస్తుంది. ఓ రాత్రి వేళ విపరీతంగా రాము దగ్గుతూ ఉంటాడు. పద్మ రాముపై చిరాకుని వ్యక్తం చేస్తూ కొడుకుని కోప్పడుతూ ఉంటుంది. రాముకు వచ్చింది అంటువ్యాధి అయినా అయి ఉండొచ్చని కిటికీ తలుపులు కూడా మూసేస్తుంది. పద్మ కొడుకు వేణు తల్లి నిద్రపోగానే రాము దగ్గరికి వెళ్లి రాముకి నీళ్లు త్రాగిస్తాడు. దాంతో ఉపశమనం కలిగి మేనల్లుడికి తన పట్ల ఉన్న ప్రేమను చూసి సంతోషంతో మురిసిపోతాడు రాము. తర్వాత వాచ్మెన్ రాలేదని పద్మ రాముతో వాచ్మెన్ పనులన్నీ చేయిస్తుంది. ఒకరోజు పద్మ స్నేహితురాళ్ళు ఇంటికి వస్తారు. శుచి శుభ్రతకి పద్మ మారుపేరని వాళ్ళు గొప్పగా పొగుడుతారు. అంతలో వాచ్మెన్ డ్రెస్ తో ఇంట్లోకి వస్తాడు రాము. పద్మ స్నేహితురాళ్ళు రాముని చూసి అవమానిస్తాడు. కానీ వాళ్ళని ఏమీ అనకుండా మౌనంగానే ఉండిపోతుంది పద్మ. తర్వాత పద్మ పుట్టినరోజు రాబోతోందని ఆమెకెంతో ఇష్టమైన బెల్లం పాయసాన్ని తినిపించాలని అనుకుంటాడు. ఎంతో కష్టపడి బరువులు మోసి రాము ఆమె పుట్టినరోజుకని ఒక చీరతో పాటు బెల్లం పాయసాన్ని కూడా తీసుకువస్తాడు. పద్మ వాటిని తీసుకున్నట్లే తీసుకొని చెత్తబుట్టలో పడేస్తుంది. ఇక కుమార్ని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన కమలకి ఇంకా పిల్లలు పుట్టలేదని ఆమె పిన్నత్తగారు బాధపడుతూ ఉంటారు. హాస్పిటల్లో పరీక్షలు చేయించుకోమని చెప్పిన కమల వినిపించుకోదు. అందుకని పని మనిషి ఈశ్వరి ద్వారా ఆమె పిన్నత్తగారు కమలకి నచ్చజెప్పమని చెబుతారు. ఇక ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లల ప్రస్తావన తీసుకువస్తుంది పని మనిషి ఈశ్వరి. అయితే కమల ఏదో ఒకటి చెప్పి జారుకుంటుంది. ఇక రాముకి గుడిలో అనుకోకుండా కళ్యాణి అనే యువతి పరిచయం అవుతుంది. ఆమెతో తన గతం గురించి, చిన్నతనంలోనే తల్లిదండ్రులని కోల్పోవడం, చెల్లెలి కోసం అతను పడిన కష్టాలు, చేసిన త్యాగాలు అన్నీ చెబుతాడు. రాము మాటలు కళ్యాణి హృదయాన్ని కదిలించి వేస్తాయి. రాము ఆత్మీయత అనురాగాలకి ప్రతిబింబంలా కనిపించడంతో అతనిపై ఆమెకి అభిమానం రెట్టింపవుతుంది. కళ్యాణి గురించి కూడా రాము తెలుసుకోవాలని ఆమెను ప్రశ్నిస్తాడు. మరోసారి చెబుతానంటూ ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కళ్యాణి రాకతో రాము జీవితం ఏ మలుపు తిరగబోతోంది? మాటే కరువాయన మనసే మూగవోయన ఎగసి పడే భావాలన్నీ ఎదలోనే అడగారెనా